సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ భేటీ అయ్యారు. రేవంత్ రెడ్డి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు ప్రకాష్ గౌడ్. సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వరుసగా కలుస్తుండడం ఆసక్తికరంగా మారింది. సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ భేటీకి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి కొండల్ అందిస్తారు. కొండల్, రాజన్న సంబంధించిన ఎమ్మెల్యే బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. దాదాపు అరగంటకు పైగా ఇంకా ఈ సమావేశం కొనసాగుతుంది. ఇప్పుడు వీరిద్దరు భేటీ అన్నది రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే గత కొన్ని రోజుల నుంచి చూస్తుంటే బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలు వరుసగా కలుసుకున్న పరిస్థితి. మొదట మెదక్ జిల్లాకు సంబంధించిన 4 ఎమ్మెల్యేలు మైపాల్ రెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, ప్రభాకర్ రెడ్డి, మాణిక్రావు నలుగురు ఒకే రోజు రేవంత్ రెడ్డిని కలిశారు. వాళ్ళు కూడా రేవంత్ రెడ్డి నివాసంలో భేటీ అయ్యారు. ఇక నిన్న తీగల కృష్ణారెడ్డి మహేశ్వరం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ఇక ఈ రోజు రాజేంద్రనగర్ సంబంధించిన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కూడా సీఎం రేవంత్ రెడ్డితో భేటీ కావడం అనేది అత్యంత ఆసక్తి రేస్తుంది. అసలు ఏం జరుగుతుంది బీఆర్ఎస్ లో అన్న ఒక చర్చ కూడా వస్తుంది. ఎందుకంటే బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలందరూ కూడా వరుసగా సీఎం ను కలుస్తుండడం, మెదక్ సంబంధించిన ఎమ్మెల్యేలు కేవలం నియోజకవర్గ సమస్యలు తెలిపేందుకే కలిశామని చెప్పినప్పటికీ కూడా రాజకీయంగా ఇది ఏదో జరుగుతుందన్న ఒక చర్చకు అయితే సాగుతున్న పరిస్థితి ఉంది. ఈ రోజు ప్రకాష్ గౌడ్ భేటీ అయ్యారు. భేటీ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే అసలు బీఆర్ఎస్ లోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరూ కూడా కాంగ్రెస్ వైపు చూస్తున్నారన్న ఒక చర్చ కూడా ఇవన్నీ కూడా బలాన్ని చేకూరుస్తున్నట్టుగానే మనం భావించాల్సి ఉంటుంది. కొండలంటే బీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యేలు వరుసగా ఒకరి తర్వాత ఒకరు సీఎం రేవంత్ ను కలుస్తూ ఉండడాన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలి? ముఖ్యంగా రాజకీయంగా ఇది ఎటువంటి చర్చకు దారితీసే అవకాశం ఉంది? మరోవైపు బీఆర్ఎస్ కు చెందిన కార్యకర్తలు గానీ, నాయకులు గానీ, ముఖ్య అనుచరులుగా ఎవరైనా కానీ రియాక్ట్ అయ్యారా దీనికి సంబంధించి? ఖచ్చితంగా ఇప్పటివరకు అయితే రియాక్ట్ కాలేదు. ఎందుకంటే ఇది రాజకీయంగా ఒక ప్రకంపన సృష్టించే అంశంగానే మనం భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే గత కొన్ని రోజుల నుంచి బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మధ్యన ఒక మాటల యుద్ధం కొనసాగుతుంది. వచ్చే పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఒక రకమైన మైండ్ గేమ్ మొదలైందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కొన్ని నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుందన్న వ్యాఖ్యలు బీఆర్ఎస్ వైపు నుంచి వస్తున్నాయి. అదేవిధంగా బీఆర్ఎస్ సంబంధించిన చాలా మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తో టచ్ లో ఉన్నారు, మేము ఓకే చెప్తే చాలా మంది జైన్ కావడం సిద్ధంగా ఉన్నారని వ్యాఖ్యలు కాంగ్రెస్ వైపు నుంచి కూడా వస్తున్న నేపథ్యంలో ఈ ఎమ్మెల్యేలు వరుసగా కలుస్తున్నాం అన్నది వీటన్నింటికి ఒక రాజకీయ ప్రాధాన్యత అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. మరి ఈ చర్చకు ఎటు టర్న్ తీసుకుంటామని చూడాల్సి ఉంటుంది. ఏదేమైనప్పుడు కూడా ఎమ్మెల్యేలు సీఎం కలవడం అంటే వారి నియోజకవర్గ సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లేందుకే కలిసామని చెప్తున్నప్పుడు కూడా రాజకీయంగా ఇది కొంత చర్చనీయాంశంగా దారితీసే అవకాశాలు అయితే ఉన్నాయి. ముఖ్యంగా గతంలో మన మెదక్ సంబంధించిన 4 ఎమ్మెల్యేలు కలిసినప్పుడు కూడా సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లి వాళ్ళు భేటీ అయ్యారు. ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి నివాసంలోనే రాజన్నగర్ ఎమ్మెల్యే కూడా కలవడం అన్నది ఇది ఒక చర్చనీయాంశంగా భావించవచ్చు. మరోవైపు తీగల కృష్ణారెడ్డి కూడా ఆల్మోస్ట్ బీఆర్ఎస్ తో చాలా అసంతృప్తిగా ఉన్నారన్న వార్తలు వస్తున్నాయి. ఆయన కూడా కాంగ్రెస్ లో చేరిపోతారన్న వార్తలు వస్తున్నాయి. దీనికి బలం చేకూర్చే విధంగానే నిన్న ముఖ్యమంత్రితో ఆయన భేటీ కావడం కూడా మనం చూడాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ రోజు రాజన్నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఇలా వరుసగా ఈ ఎమ్మెల్యేలందరూ కూడా ముఖ్యమంత్రితో కలవడం, ముఖ్యమంత్రితో ప్రత్యేకంగా సమావేశం కావడం అన్నది రాజకీయంగా అయితే కొంత బీఆర్ఎస్ కు ఇబ్బందికరంగానే ఉండే పరిస్థితి అయితే ఉంది. దీనిపైన ఎమ్మెల్యేలు బయటికి నియోజకవర్గ సమస్యలను చర్చించేందుకే సీఎం దృష్టికి తీసుకెళ్లేందుకే కలిశామని చెప్తున్నప్పుడు కూడా ఇది రాజకీయ ఎజెండాలో భాగంగానే జరిగి ఉండొచ్చు. ఒకవైపు బీఆర్ఎస్ తీవ్రంగా టార్గెట్ చేస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ ను డిఫెన్స్ లో వేసేందుకు కూడా ఈ వ్యూహాత్మకంగా సీఎం రేవంత్ రెడ్డి ఈ స్కెచ్ తో ముందుకెళ్తున్నట్టుగా కూడా ఒక పొలిటికల్ సర్కిల్ లో చర్చ అయితే సాగుతుంది. దీనికి ఎండ్ కార్డ్ ఎప్పుడు పడుతుందని చూడాల్సి ఉంటుంది. ఏదేమైనప్పుడు కూడా వచ్చే పార్లమెంట్ ఎన్నికలు అన్నది 2 పార్టీలకు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పరిస్థితి. వచ్చే పార్లమెంట్ ఈ నేపథ్యంలోనే వరుసగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కావడం అన్నది మాత్రం తీవ్ర రాజకీయ ప్రాధాన్యత సంతరించుకోను అనుకోవచ్చు. బలరాం, కొండలంటే తాజా పరిణామాలు బీఆర్ఎస్ క్యాడర్ లో ఎటువంటి సంకేతం వెళ్లే అవకాశం కనిపిస్తూ ఉంది? ఖచ్చితంగా బీఆర్ఎస్ కొంత రాజకీయంగా ఇబ్బందికరంగానే ఉండే పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఒకవైపు కాంగ్రెస్ ను వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా ఓడిస్తాం, మా సత్తా ఏంటో చూపుతామని చెప్తున్నారు. దాంతో పాటు వచ్చే కొన్ని నెలల్లో మాత్రమే ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుందన్న ఒక ఫీలర్స్ కూడా బీఆర్ఎస్ సంబంధించిన ముఖ్య నేతలు చెప్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కలవడం అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే సభలో బీఆర్ఎస్ కు కాంగ్రెస్ మధ్యన చాలా తక్కువ
గ్యాప్ మాత్రమే ఉంది అన్న ఒక ఇండికేషన్ ఇస్తూ ప్రభుత్వం పడిపోతుందన్న ఒక సంకేతాలు బీఆర్ఎస్ సంబంధించిన ముఖ్య నేతలు ఫీలర్స్ గా ఉంటున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలే కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ కావడం అన్నది తామకు ఎక్కడ సంఖ్యాబలం తగ్గదు, అవసరం అనుకుంటే మీ వాళ్ళు కూడా మా వైపుకి వస్తారన్న ఒక ఇండికేషన్ ఇచ్చేందుకు కూడా కాంగ్రెస్ పార్టీ ఈ ఫీలర్ ను ఈ రాజకీయంగా వాడుకునే అవకాశం ఉంది. ఏదేమైనప్పుడు కూడా బీఆర్ఎస్ కు మాత్రం కొంత రాజకీయంగా ఇబ్బందికరంగా ఉండే అవకాశం ఉంది. ఒకవేళ ఈ అంశాన్ని ప్రధానంగా చెప్పిన ఎమ్మెల్యేలు సీఎం కలవడంలో తప్పలేదు, నియోజకవర్గ సమస్యలు చెప్పుకునేందుకు అవకాశం ఉంటుందని చెప్పినప్పుడు కూడా ఇలా ప్రత్యేకంగా వరుసగా భేటీ కావడం అనేది మాత్రం కొంత రాజకీయ దుమారానికి కారణమయ్యే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ కొండల్.